హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్ హ్యాబిట్స్ ఫర్ బెటర్ మెంటల్ హెల్త్. సో మనం మన లైఫ్లో పరిగెడుతూనే ఉన్నాం. పుట్టినప్పటి నుంచి మన పేరెంట్స్ డ్రీమ్ కోసం అవ్వచ్చు, మన డ్రీమ్స్ కోసం అవ్వచ్చు, మన కెరీర్ గోల్స్ కోసం అవ్వచ్చు, మనం ప్రొఫెషనల్గా ఎక్కువ శాలరీస్ కోసం అవ్వచ్చు, మనీ కోసం అవ్వచ్చు. సో ప్రతిదానికి గోల్స్ పెట్టుకొని పరిగెడుతూనే ఉన్నాం. కానీ మన ఈ లైఫ్, బర్త్ అండ్ డెత్ మధ్యలో జరిగే ఈ లైఫ్లో సో మనకి మెయిన్గా ఒకటి మెంటల్ హెల్త్ గురించి మనం మర్చిపోతున్నాం. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి మెంటల్ హెల్త్ మంచిగా ఉంటేనే, మనం ఫిజికల్ హెల్త్ మంచిగా ఉంటేనే వీ కెన్ చేజ్ అవర్ గోల్స్. అంతేనా? సి, మనకి మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో మన మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అంతే ఇంపార్టెంట్. ఓకే, మన కెరీర్ గోల్స్ని చేస్ చేయడంలో ఇవే మనకి హెల్ప్ అవుతాయి. సో ఈ హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనకి మెడిటేషన్. సో ఈ మెడిటేషన్ అంటే లైక్ సమ్ ప్రాణాయామం ఎక్సర్సైజ్, సో ఇలాంటివి లైక్ చాలా చాలా పీస్ఫుల్ ప్లేసెస్, ఒక నేచర్, ఎక్కడైతే ట్రీస్ ఎక్కువగా ఉంటాయో అక్కడ కూర్చొని మీరు మెడిటేట్ చేస్తూ ఉంటే సో ఆ పీస్, ఆ కామ్నెస్ అనేది మీ మెంటల్లీ కూడా చాలా ఎనర్జీని బూస్ట్ చేస్తుంది. మీకు ఒక డేకి ఎంత ఎనర్జీ కావాలో అది మొత్తం రీస్టోర్ చేస్తూ ఉంటుంది ఈ మెడిటేషన్ వల్ల. సో ఇది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా. ఓకే, సో మీరు ఫిజికల్ ఎక్సర్సైజెస్తో కూడా కొన్ని కంఫర్టబుల్ ఉన్న ఎక్సర్సైజెస్ లైక్ కొంతమంది యోగాస్ చేస్తారు, కొంతమంది జుంబా డాన్సెస్ అంటారు, జుంబా క్లాసెస్ అంటారు, లేదంటే ఇంకా ఏదైనా మీరు కంఫర్టబుల్ ఉన్న డాన్సెసే అవ్వనివ్వండి. ఏదైనా ఫిజికల్, లైక్ బాడీలో బ్లడ్ మొత్తం సర్క్యులేట్ అయ్యేలాగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి మన మెంటల్ హెల్త్ ఎంతైతే ఇంపార్టెంటో ఫిజికల్ హెల్త్ కూడా సమ్హౌ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్. సో అలా మీరు బ్లడ్ కోరిలేషన్ అవ్వనీకైనా కానీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని చేయాలి. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఈట్ బ్యాలెన్స్డ్ డైట్. సో మనకి చాలా మందికి ఇలా ఆఫీసెస్కి, లైక్ స్కూల్స్కి, కాలేజెస్కి కానీ వెళ్తూ ఉన్నప్పుడు లైక్ మనకి 9:30 ఆర్ 10 లోపు మనం ఆఫీస్ రీచ్ అవ్వాలి, కానీ మనకి హాస్టల్లో ఫుడ్ నచ్చదు, లేదంటే మీరు ఎర్లీగా లేవక లేట్ అయిపోయింది. సో మనం ఏం చేస్తాం, బయటకు వెళ్ళేసి ఫుడ్ తినేసి వస్తాం. సో అలా అయ్యే మన హెల్త్ అనేది లైక్ మంచిగా ఉండదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన హెల్త్ మంచిగా లేకపోతే మెంటల్లీ కూడా మనం డిస్టర్బ్ అయిపోతాం. రైట్, ఫిజికల్లీ మనం ఫెయిల్ అయినప్పుడు మెంటల్ కూడా ఈజీగా డిస్టర్బ్ అయిపోతాం. సో బ్యాలెన్స్ డైట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆహారం లైక్ ప్రోటీన్ ఫుడ్డా, కార్బోహైడ్రేట్స్ ఫుడ్డా, జంక్ ఫుడ్డా అనేది అన్ని చూసుకొని డే టు డే మన బాడీకి సెట్ అయ్యే ఫుడ్డే మనం తీసుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ విత్ అదర్స్. సి, నేను కనెక్ట్ విత్ అదర్స్ అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు సపోజ్ మనం కార్పొరేట్ వరల్డ్లోనే ఉన్నాం. సో ఈ కార్పొరేట్ వరల్డ్లో లైక్ విల్ ఫేస్ మెనీ ఇష్యూస్. అది ప్రాజెక్ట్ విషయంలోనే అవ్వనివ్వండి, మేనేజర్స్తో కొంచెం వర్క్ పైన ప్రెషరే అవ్వనివ్వండి, లేదంటే కొలీగ్స్తో కొంచెం బీట్రే అవ్వడం వరమో, ఇలాంటి ఫ్రెండ్స్ కొన్ని లైక్ మనకు సపోర్ట్ చేయకపోవడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ మీ సర్కిల్లోనే కొంతమంది పాజిటివ్ పీపుల్ని ఫైండ్ అవుట్ చేయండి. ఆ పాజిటివ్ పీపుల్తో ఫ్రెండ్షిప్ చేయండి, నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోండి. సి, ఎందుకు అంటే మీరు బాధలు ఉన్నప్పుడు కొన్ని మీ పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేరు, కానీ కొన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. రైట్, ఫ్రెండ్స్ అనే కాదు, ఎల్డర్స్తో కానివ్వండి, బ్రదర్సే అవ్వనివ్వండి, సిస్టర్సే అవ్వనివ్వండి, కొంతమందిని క్లోజ్గా పెట్టుకొని అన్నీ షేర్ చేసుకునేలాగా బాండ్ అనేది పెంచుకోండి. బికాస్ అన్నీ మీ లోపల ఉంచుకుంటే కూడా ఆ బాధ అనేది తట్టుకోలేరు. రైట్, సో దానికోసం కూడా లైక్ కనెక్ట్ చేసుకొని మెంటల్ హెల్త్, మీరు ప్రెషర్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ని కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ టైం. సో ఈ మధ్య అసలు చాలా మంది ఏం చేస్తారు అని అంటే మనకి జియో అనేది ఫ్రీ, లైక్ లైఫ్ టైమ్ ఫ్రీ నెట్ అలా వస్తున్నాయి కదా 5G నెట్వర్క్స్కి అలాగా. సో దీనివల్ల కూడా ఇంకా చెప్పాలి అంటే ఏం చేస్తారు, అందరూ నైట్ 1 అయినా 2 అయినా 3 అయినా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేటివి స్క్రోల్ చేస్తానే ఉంటారు. సో మార్నింగ్ వాళ్ళు వచ్చేసరికి, మార్నింగ్ లేచేది వాళ్ళకి ఆఫీస్ టైం 10 అయితే వాళ్ళు కరెక్ట్ 9కి లేచేసి హాఫ్ అన్ అవర్లో బ్రషింగ్, బాతింగ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంకా హాఫ్ అన్ అవర్లో.
సో ఇలా చేయడం వల్ల అది ఒక లైఫ్ స్టైల్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో నైట్ టైం, సో స్క్రీన్ టైం అనేది చాలా తగ్గించాలి. ఆ యొక్క రేడియేషన్ అంటే ఐస్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నిటికీ. సో ఆ స్క్రీన్ టైం అనేది నైట్ టైమే కాకుండా లైక్ డే మొత్తం కూడా స్క్రీన్ టైం కొంచెం తగ్గించుకోనికి ట్రై చేయండి. లేదంటే లైక్ ఐస్కి ఎఫెక్ట్ కాకుండా కొన్ని స్పెక్ట్స్ ఉంటాయి కదా, బ్లూ రే స్పెక్ట్స్ అని, సో అవి పెట్టుకోనికి ట్రై చేయండి. సో ఇలాంటి కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. ఇండైరెక్ట్గా మెంటల్ హెల్త్ బాగుంటేనే ఫిజికల్ హెల్త్ బాగుంటేనే మీ కెరీర్ గోల్స్ని మీరు మంచిగా చేయొచ్చు. రైట్, మీ పేరెంట్స్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయొచ్చు, మీ బెటర్ హైక్స్కి మీరు హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్లీ రిలేటెడే. సో దిస్ is some information of mental health. Okay, so if you like such type of content, please hit on the like and subscribe button. ఇంకా ఇలాంటి వీడియోస్ లైక్ ఈ మెంటల్ హెల్త్ లైక్ ఎవరికైతే చాలా అవసరం మీ సర్కిల్లో అనుకుంటున్నారో ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయొచ్చు మీరు. ఓకే, సో థ్యాంక్ యూ.